సమయానికి మనం వచ్చి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చక్కటి పాటలు పాడి ఈ శుభ శుక్రవారం, మంచి శుక్రవారం నాడు దేవుని మందిరంలోకి మనము ప్రవేశించిన మనందరితో శ్రేష్టమైన దేవుని మాటలు మనం వినబోచు ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 14 నుండి నేను చదువుతున్నాను. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపొస్తలులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుచున్నాను అని. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయండి. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి, నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో వేలాడటానికి ఇక కొద్ది గంటలకు ముందు ఆయన పలికిన మాట మనం చూస్తే, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం, మీ కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మనందరి కొరకు బహుమానంగా ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మనందరి కొరకు ఒక బహుమానంగా ఇచ్చాడు. ఆ బహుమానంగా మన కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు, మరి ఆ యేసయ్యే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీ కొరకు నేను నా శరీరాన్ని ఇదిగో మీకు ఇవ్వబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ శ్రమ అది బహుభయంకరమైన శ్రమ. అన్ని శ్రమల కంటే బహుభయంకరమైన శ్రమ సిలువలో యేసు పొందిన శ్రమ. సిలువలో యేసు పొందిన శ్రమ అది మిక్కిలి బహుభయంకరమైన శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కరెంట్ షాక్ కొట్టిన వ్యక్తి కొన్ని క్షణాల్లో చనిపోతాడు. అలాగే ఒక ఊరి తీసుకొని మరణించిన వ్యక్తి ఒక 4-5 నిమిషాలలో మరణిస్తాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ మీద శ్రమపడి చనిపోయే వ్యక్తి ఎట్లా చూసుకున్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 3 రోజులు 4 రోజులు బహువేదన పడి చనిపోతాడు. 3 రోజులు 4 రోజులు 5 రోజులు వేదన పడి చనిపోతాడు. అంటే ఎక్కువ శ్రమ, ఎక్కువ బాధ, ఎక్కువ వేదన దేని మీద వేలాడిన వ్యక్తికి ఉంటుంది? సిలువ మీద. అంటే మరణము ఎంత భయంకరమైనదో సిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అన్నిటికంటే బహుభయంకరమైనటువంటి మరణ శిక్ష ఏదైనా ఉందా అంటే అది సిలువ శిక్షే. సిలువ మీద వేలాడినప్పుడు కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు ప్రాణభయం, ప్రాణబాధ. అంత మాత్రమే కాదు, బ్రతికి ఉండగానే పక్షులు వచ్చి కన్నులు పీక్కొని వెళ్ళిపోతాయి, శరీరాన్ని పీక్కొని తింటాయి. రాబందులు, పక్షులు వచ్చి మనిషి బ్రతికి ఉండగానే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి బహుభయంకరమైనటువంటి ఆ శ్రమను గురించి ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఈ శరీరం మీ కొరకే నేను ఇవ్వబోతున్నాను, ఇదిగో ఈ రక్తం మీ కొరకే నేను చిందించబోచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు వారు
ఆ సిలువ శిక్ష అంత బహుభయంకరంగా ఆయన అనుభవించడానికి ఈ భూమి మీదకి రావాలి అని అంటే ఆ శిక్ష, ఆ శ్రమ ఆయన వేసుకోకపోతే మరి ఎవ్వరు కూడా ఆ బాధ భరించలేరు. చిన్న చిటికినేళ్ళకి మనకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము. గోరు పైకి లెగిసిపోతేనే అల్లాడిపోతాం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కింద పడి మోకాలు దెబ్బ తగిలితేనే చాలా బాధపడతాం. అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధుల్లో ఆయన్ని కొరడాలతో కొడుతూ ఆయన శరీరమంతా కూడా నాగటి చారలుగా చేసినప్పుడు ఆయన శరీరం ఎంత దున్నపడింది, ఆయన శరీరం ఎంత వేదన పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులకి పాదశుద్ధి చేసి అలాగే ప్రభు బల్లను ఆయన ఇచ్చి ఆ రాత్రి గురువారం రాత్రి వేళ ఆయన ఎక్కడికి వెళ్ళారు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కెద్రోను వాగు దాటి గెత్సెమనే తోటకు ఆయన వెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. చూద్దాం, అది యోహాను సువార్త. మీరు జస్ట్ వినండిలే. ఒకవేళ తెలియని వాళ్ళు, అక్షరాలు రాని వాళ్ళు మీరు తెరిచి చూడలేరు కాబట్టి మీరు వినండి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉన్నది. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయిను. అక్కడ ఒక తోట ఉండెను. ఆ తోట ఏం తోట అన్నాను? గెత్సెమనే తోట. ఏ తోట? గెత్సెమనే తోట. బైబిల్ గ్రంథంలో చాలా తోటలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి తోట ఏదోను తోట. మొట్టమొదటి తోట మనకు బైబిల్లో కనపడేది ఏదోను తోట. ఏదోను తోటలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మానవులు దేవుని చేత సృజించబడ్డారు. ఎవరు వాళ్ళు? అది బ్లాక్గా వచ్చినా మీరేమి దాని వైపు చూడకండి, రికార్డ్ అవుతుంటుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి తోట ఏ తోట? ఏదోను తోట. ఏదోను తోటలో ఆదాము అవ్వ దేవుని చేత సృజించబడ్డారు. వారు దేవుడు చెప్పింది చేయకపోతే, దేవుడు చేయవద్దన్నది చేయటం వల్ల ఈ భూమి మీదకి పాపం రావటం అనేది ప్రవేశించింది. ఆ పాపానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే పరిహారం చెల్లించాడు. ఒక గొర్రె పిల్లని బలిగా అర్పించాడు. ఒక గొర్రె పిల్లని బలిగా చేశాడు. అక్కడే ఏదోను తోటలో బలైంది. ఇప్పుడు ఆ ఏదోను తోట నుండి ఇప్పుడు యోహాను సువార్తను మనం చూస్తే గెత్సెమనే తోట దగ్గరకు యేసుక్రీస్తు వారు బయలుదేరుతున్నాడు. ఆ గెత్సెమనే తోటలో శిష్యులతో ఉన్నాడు. ఆ గెత్సెమనే తోటలో శిష్యులతో ఉండి యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అది మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయన అప్పగించు యోధాకు కూడా ఆ స్థలం తెలుసు. కావున యోధా సైనికులను ప్రధాన యాజకులను పరిశీలి పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతో దీపములతో ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెత్సెమనే తోటకు యేసుక్రీస్తు వారు వెళ్ళిన సంగతి మరి యేసయ్య శిష్యులలో ఇస్కరియోతు యోధాకు తెలుసు. ఎందుకంటే ఆ స్థలానికి యేసయ్య పలుమార్లు వెళ్ళేవాడు. ఆయనకు అలవాటు పడిన స్థలం అది. ఆయనకి ఎంతో అలవాటైన స్థలం. ఆ స్థలానికి వెళ్ళి గెత్సెమనే తోటలో యేసయ్య రాత్రులు అక్కడ ఉండి ఒంటరిగా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. రాత్రంతా గెత్సెమనే తోటలో గడిపేవాడు. ఈ స్థలము శిష్యులందరికీ తెలుసు. ఈ స్థలము ఇస్కరియోతు యోధాకు కూడా తెలుసు. ఈ స్థలములో యేసుక్రీస్తు ఖచ్చితంగా ఉంటారని యోధా మరి గ్రహించి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు, సైనికుల దగ్గరకు, ప్రధాన యాజకులను పరిశీలి పంపిన బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాడు. యేసు తనకు సంభవింపబోన్నవి ఎరిగిన వాడే వారి ఎద్దుకు వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు? ఇదిగో బంట్రోతులారా, ఇదిగో ఆయుధాలు మోసుకొని మీరు వస్తున్నారు, సైనికులుగా మీరు వచ్చారు, మీకు ఎవరు కావాలి? ఎవరిని వెతుకుతున్నారు మీరు అని అంటే అప్పుడు వాళ్ళు అంటారు, మేము యేసునే వెతుకుచున్నాం. ఇదిగో అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఆ యేసు ఎవరో కాదు, నేనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నన్నే కదా వెతుకుతుంది, మీరు నా కోసమే కదా వచ్చింది. ఆ యేసు నేనే అని ఆయన అక్కడ చెప్పటం మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి. ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యోధా వచ్చును. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గొదియులు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చును. ఆయన అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు.
ఆయనను పట్టుకొనుడైన వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకొచ్చి బతుకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెత్సెమనే తోటలో జరిగినదంతా మనం గమనిస్తే రాత్రి వేళ తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడటానికి యేసుక్రీస్తు పలుమార్లు ప్రార్థించి పలికిన మాట ఏంటంటే, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే నెరవేరునుగాక అని పలుమార్లు ఆయన ప్రార్థించాడు. శిష్యుల దగ్గరికి వచ్చి చూస్తే శిష్యులు ఏమైనా నిద్రపోతూ ఉంటారు. అప్పుడు యేసయ్య మాట్లాడతాడు, మీరు ఎంతవరకు నేను మీ మధ్య ఉండను, ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చేసింది, కాసేపట్లో ఇప్పుడు నేను నా తండ్రికి నా శరీరాన్ని, నా జీవితాన్ని, నా ప్రాణాత్మను అప్పగించబోతున్నాను, మీరు ఇంకా మేలుకొని ప్రార్థన చేయరా అని వాళ్ళని లేపాలని చూస్తాడు. వాళ్ళు లేవరు. మరలా వీళ్ళు ఆయన ప్రార్థన చేస్తాడు. ఈ లోపల ప్రార్థన జరుగుతున్న స్థలంలో ఆయన చెమట ఎలా మారింది? రక్త బిందువుగా వచ్చింది. ఆయన శరీరంలో నుండి, ఆయన తలలో నుండి, ఆయన శిరస్సులో నుండి ఆయన మెదడు నరాలు చిట్లిపోయినంతగా వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు వేదనతో ప్రార్థించిన స్థలము ఏదేనంటే గెత్సెమనే తోట. యేసుక్రీస్తు వారు ప్రార్థించిన టైంలో మరి ఆయన చెమటలో నుండి రక్తబిందువులు వచ్చినాయి అని అంటే ఆయన ఎంతో వేదనతో ప్రార్థిస్తున్నాడు. అంటే సిలువ శ్రమ అనుభవించలేనేమోనన్న బాధతో కూడిన వేదన కాదు అది, భయంతో కూడిన వేదన కాదు అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి భారం, తన బిడ్డల పట్ల ఆయనకున్నటువంటి ఆ ప్రేమ, తన బిడ్డల పట్ల ఆయనకున్న సంకల్పం ఎంతో వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ గెత్సెమనే తోటలో ఆయన వేదనతో చేసిన ప్రార్థన అంతా ఒక అధ్యాయంలో ఉన్నది. మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వేదనతో చేసిన ప్రార్థన ఇదిగో ఒక అధ్యాయంలో ఉన్నది. అది చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి నుండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యం జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితునని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరు గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవి, నీవన్నీ నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ గెత్సెమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెమట రక్తబిందువులుగా మారినప్పుడు ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే తన బిడ్డల కొరకు. గెత్సెమనే తోటలో ఆయన ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? మన కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇదిగో మన క్షేమం కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇదిగో ఆయన పొందిన శ్రమలో, ఆయన కార్చిన రక్తములో మనమందరము కడగబడితే ఇదిగో మనకందరికీ విమోచన, విడుదల, రక్షణ, ఇదిగో మనందరికీ కూడా శాపము నుండి విమోచన వస్తుందని ఇదిగో మన కొరకు తండ్రి అయిన దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్న వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గెత్సెమనే తోటలలో ఆయన ప్రార్థించి ఆ సిలువ శ్రమను ఆయన సహించటానికి, ఆ సిలువ బాధను ఆయన భరించటానికి ఆయన ముందుగా తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. తనను తాను సిద్ధపరుచుకుంటున్నాడు. చూసారా, తనను తాను సిద్ధపరుచుకుంటున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజున నీవు నేను కూడా సిద్ధపరచబడాలి. ఆయన సన్నిధికి రావడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఆయనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఆయనతో కలిసి పెనవేసుకునే అనుభవంలోకి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి, తనను తాను సిద్ధపడటానికి ఆయన మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం సిద్ధపడే జీవితంలో వెనకబడిపోతాం. సిద్ధపడాలి.
యేసయ్య తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో ఈ వాక్యం ఆలకిస్తున్నావు, ఈ మాటలు వింటున్నావు, ఎన్నెన్నో గుడ్ ఫ్రైడేలు దేవుని సన్నిధిలోకి వచ్చావు. మరి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా దేని కొరకైనా? పాటలు పాడటానికి, ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, వాక్యం వినటానికి, వీటన్నిటికీ నువ్వు సిద్ధంగానే ఉన్నావు. ఒకవేళ ఈరోజు దేవుని సన్నిధిలో రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే, బాప్తిసం లేని వారు ఎవరైనా ఉంటే, బాప్తిసం ఇంతవరకు పొందుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, సిద్ధపడవా? బాప్తిసం కోసం, రక్షణ కొరకు సిద్ధపడవా? తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు శిలువ మీద ఆయన వేలాడటానికి, తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు శిలువ మీద ఆయన సహించటానికి, శిలువ శిక్షను ఆయన భరించడానికి తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధిలేని కన్యకులు ఉన్నారు. బుద్ధిగల కన్యకులు నూనె దివిటీలు పట్టుకొని రెడీగా ఉన్నారు. బుద్ధిలేని కన్యకులు దివిటీలు ఉన్నాయి కానీ నూనె మాత్రం వారికి లేదు. ఈ లోపల అర్ధరాత్రి వేళ మరి కన్యకులందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు, నిద్రలోకి జారుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పెళ్లి కుమారుడు వస్తున్నాడని కడబోర శబ్దం వచ్చినప్పుడు బుద్ధిగల కన్యకులేమో లేచారు. లేచినప్పుడు పెళ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి వాళ్ళు నూనె దివిటీలు పట్టుకుని వెళ్తున్నారు. బుద్ధిలేని కన్యకులేమో వెంటనే బుద్ధిగల కన్యకుల దగ్గరికి వెళ్ళి, మా దగ్గర దివిటీలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న నూనె కాస్త కొంచెం నూనె ఉంటే మాకు ఇవ్వండి అని అన్నప్పుడు బుద్ధిగల కన్యకులు ఏమన్నారు? మా దగ్గర ఉన్న నూనె మీకు ఇస్తే మీకు సరిపోకపోవచ్చు, వెళ్ళి కొట్లకు వెళ్ళి నూనె తెచ్చుకోండి. వెళ్ళారు. ఆ రాత్రి వేళ కొట్లకు వెళ్ళి నూనె తెచ్చుకొని వచ్చే లోపల పెళ్లి కుమారుడు ఏం చేశాడు? బుద్ధిగల కన్యకుల్ని చేర్చుకున్నాడు. ఈ లోపల తలుపు వేసేసాడు. వెంటనే వీళ్ళు బుద్ధి లేని కన్యకులు వచ్చి ఆ తలుపు తడుతున్నారు. ప్రభువా 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 ప్రభువా, మేము కన్యకులమే. కన్యక అన్న మాటకు అర్థమండి, పురుషుడిని ఎరుగని స్త్రీలని కన్యకులు అంటారు. వివాహము లేకుండా, వివాహము చేసుకోకుండా సమర్పించుకున్న వాళ్ళే కన్యకులు అంటారు. ఇప్పుడు కన్యకులు ఎంతమంది చెప్పండి? కన్యకులు ఎంతమంది? 7. ఎంతమంది? 10 మంది. అంటే 10 మంది కూడా కన్యత్వం కలిగి ఉన్నారు. 10 మంది కూడా సమర్పించబడిన వాళ్ళే, 10 మంది కూడా సిద్ధపడిన వాళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ 10 మందిలో 5 మాత్రం నూనె దివిటీలను జాగ్రత్త చేసుకున్నారు. 5 మాత్రం నూనెని జాగ్రత్త చేసుకోలేకపోయారు. అయితే ఈ లోపల ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు, ప్రభువా మేము కన్యకులమే, మేము మీ వారమే అని అన్నప్పుడు అప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి. వెంటనే బుద్ధులేని కన్యకులను చీకట్లో పడేశాడు. అయితే గమనించండి, ఈ 10 మంది కన్యకులే, ఈ 10 మంది కన్యత్వం కలిగిన వాళ్ళే. అయితే ఈ 10 మంది సిద్ధపడ్డారు. ఈ 10 మంది వివాహాలని వాళ్ళు నిషేధం చేసుకున్నారు, వివాహం చేసుకోకూడదని సమర్పించుకున్నారు. ఎవరి కోసం? పెళ్లి కుమారుడైన యేసయ్య కోసం. యేసు కోసం వీళ్ళు త్యాగం చేసిన వాళ్ళు ఈ 10 మంది. యేసు కోసం వీళ్ళు సమర్పణ కలిగిన వాళ్ళే ఈ 10 మంది. యేసు కోసం వీళ్ళు నిలబడిన వాళ్ళే 10 మంది. కానీ చివరికి వచ్చేసరికల్లా ఈ 10 మందిలో 5 మాత్రము నూనె దివిటీలు పట్టుకొని నిలబడ్డారు. 5 వచ్చేసరికల్లా కొంత జాగ్రత్త తప్పారు, కొంత అజాగ్రత్తలోకి వచ్చేసారు, కొంత నిర్లక్ష్యంలోకి వచ్చేసారు. ఏముందులే అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూనెను జాగ్రత్త చేసుకోలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమయమున ఏ క్షణమున పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వస్తారో తెలీదు. ఇదిగో కడబోర శబ్దం వచ్చినప్పుడు, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చివరి దూత బోర ధ్వని వినబడినప్పుడు మరి మరణించిన వారి సైతము, లేకపోతే భూమి మీద జీవించిన వారి సైతము, ఆయన బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని నూనె దివిటి అనగా పరిశుద్ధాత్మ అభిషేకమును, భక్తి జీవితాన్ని ఎవరైతే కాపాడుకుంటూ ఉన్నారో వారు కడబోర శబ్దము వచ్చినప్పుడు వారు ఏమవుతారంట? మహిమ శరీరంతో చెప్పండి, ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఎత్తబడతారు. మరి ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఎవరైతే భక్తి విషయంలోనూ, ప్రార్థన విషయంలోనూ, ఆత్మీయత విషయంలోనూ, రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారో వారు ఏమవుతారు అని అంటే విడవబడతారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. ఆయన దేవుడై ఉండి కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుడై ఉండి కూడా మరి మనందరికి ఒక మాదిరి చూపించడానికి, సిలువ మీద వేలాడటానికి సిద్ధపడుతున్నాడు ఆయన.
కన్యకలు వివాహం విషయంలో నిషేధం చేసుకోవటానికి సిద్ధపడ్డారు. కానీ చివరి దశకు వచ్చేసరికి 5గురేమో నూనెను జారవిడుచుకున్నారు, 5గురేమో నూనె దివిటీలు కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు కూడా వారు కూడా తనను తాను సిద్ధం చేసుకుని రెడీ అయ్యాడు. ఇప్పుడు ఈ గెత్సెమనే తోట దగ్గరకు శిష్యులలో ఒక శిష్యుడు ఏం చేశాడు? బంట్రోతుల్ని, ప్రధాన యాజకుల్ని, పరిసయ్యులను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బందిపోటు సైనికులను, ఈ సైనికులను అందరినీ ఆయుధాలను వెంట పెట్టుకొని యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఆ సైనికులతో, ప్రధాన యాజకులతో చెప్తున్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను వారే యేసు. ఇప్పుడు యేసు దగ్గరికి వెళ్ళి ఆ ఇస్కరియోతు యోధా నిలబడినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? నా స్నేహితుడా, నా చెలికాడా, నువ్వేం చేయటానికి వచ్చావో త్వరగా అది చెయ్యి నా స్నేహితుడా అని చెప్పినప్పుడు ఇస్కరియోతు యోధా చేయాల్సిన పని ఏంటి చెప్పండి? నా స్నేహితుడా, నా చెలికాడా అన్నప్పుడు ఇస్కరియోతు యోధా చేయాల్సిన పని ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్న దానికి మీరు రిప్లై ఇస్తే నేను చక్కగా మీకు వాక్యం అందిస్తాను. గెత్సెమనే తోటలో ఎవరు ప్రార్థన చేస్తే ఎవరి శరీరంలో నుండి, చెమటలో నుండి రక్త బిందువులు వచ్చాయి? యేసయ్య. ఇప్పుడు యేసయ్య దగ్గరకు బందిపోటు సైనికులను, బంట్రౌతులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులను వెంట పెట్టుకుని వచ్చింది ఎవరు? ఇస్కరియోతు యోధా. ఇప్పుడు ఇస్కరియోతు యోధా వచ్చి యేసును నేను ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసు అని చెప్పినప్పుడు యేసు దగ్గరకు యోధా వచ్చినప్పుడు యేసయ్య ఏమన్నాడు యోధాతో? నా చెలికాడా అన్నాడు. నా చెలికాడా, నువ్వు చేయాల్సిన పని చేయ అన్నాడు. అప్పుడు యోధా ఏం చేయాలి చెప్పండి? అది, నన్ను క్షమించయ్యా, నేను ఎంత దౌర్భాగ్యున్నయ్యా, 30 వెండి నాణ్యాల కోసం నిన్ను అప్పగిచ్చేద్దామని వచ్చిన భ్రష్టున్నయ్యా అని క్షమాపణ అడగవలసిన వాడు. క్షమాపణ అడగల. పాదశుద్ధిలో రోజు కూడా అడగవలసినవాడు అడగల. బల్లారాధనలో కూడా అడగవలసినవాడు అడగల. ఇదిగో ఇక్కడ గెత్సెమనే తోటలో కూడా అవకాశం వచ్చింది, క్షమాపణ అక్కడ కూడా అడగల. బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమాపణ అడగవలసిన సమయము వచ్చినప్పుడు అడగకపోతే, సమయము దాటి వెళ్ళిపోతే తిరిగి ఎప్పటికీ కూడా ఆ సమయం రాదు. క్షమాపణ అడగవలసిన సమయం వచ్చినప్పుడు మనం అడగాలి. నన్ను క్షమించు దేవా అని అడగవలసిన సమయం వచ్చినప్పుడు అడగాలి. నన్ను మన్నించు దేవా అని అడగవలసిన సమయం వచ్చినప్పుడు అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, ఓ తల్లి పేరు జెరిసాపాల్. ఓ తల్లి పేరు. ఆ తల్లికి 12 మంది కొడుకులు. జెరిసాపాల్ అనే అమ్మకి 12 మంది కొడుకులు. బాగా వినండి, ఈ 12 మంది కొడుకులను ఆమె పెంచి పెద్దవాళ్ళని చేసింది. అయితే ఈ 12 మందిలో ఒక అతను మాత్రము, లాస్ట్ చివరిగా పుట్టిన అతను మాత్రము గొప్ప పాస్టర్ని చేయాలని ఆ తల్లి ఒక కంకణం కట్టుకుంది. గొప్ప సేవకుడిని చేయాలనుకుంది. అయితే ఆ లాస్ట్ కుమారుడికి మాత్రం, అంటే 12 మంది కుమారులకి ఆమె చెప్తూ ఉంటుంది. ఏమని చెప్తూ ఉంటుంది అంటే, అయ్యా మీరు ఉదయం లేచిన దగ్గర నుండి, బాగా వినండి, సాయంత్రం పడుకునేంత వరకు, మీరు కళ్ళు తెరిచిన ఉదయం దగ్గర నుండి మరలా కళ్ళు ముచ్చే నిద్రపోయే వరకు ఎవరెవరితో అయితే ఏమైతే మాట్లాడారో, ఎవరెవరితో అయితే తిరిగారో, ఎక్కడెక్కడైతే మీరు ఉన్నారో, ఏమేమైతే మాట్లాడారో అవన్నీ కూడా రాత్రి పడుకునే ముందు మీరు ఒప్పుకోండి, ప్రార్థించండి, తండ్రికి క్షమాపణ అడగండి అని ప్రతిరోజు ఆమె తెలియపరిచేది. అలా 12వ కుమారుడైనటువంటి ఆ చిన్న పిల్లవాడు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అమ్మను ఒక రోజు అడిగాడండి, అమ్మ ఏందమ్మా రోజు నువ్వు క్షమించమని అడగమంటున్నావు తండ్రిని? రోజు ఉదయం లేచి
ప్రార్థన, సాయంత్రం పడుకునే ముందు ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు అంతా నువ్వు ఎవరెవరితో తిరిగావు, ఏమేం మాట్లాడావు, ఆ మాటల్లో ఏమైనా దోషం ఉంటానో క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసి క్షమాపణ కోరి అప్పుడు పడుకోండి అని నువ్వు చెప్తుంటావు. దేనికమ్మా అంటే అప్పుడు అమ్మ చెప్పిందనమాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి పాపములను క్షమించిన ఒక ఆయన ఉన్నాడు, యేసయ్య మనల్ని ఆయన క్షమించాడు. అయితే మనం రోజు కూడా నేను ఈ రోజు చేసిన పనులను బట్టి నీ నామమునకేమైనా అయ్యా వ్యతిరేకమైన పని చేసి ఉంటే నన్ను క్షమించు అని మనం అడగాలి. అడగటమే కాదు ఇతరులను కూడా మనము క్షమించే వారంగా ఉండాలి. నన్ను క్షమించు ప్రభువా అని రోజు ఆమె ప్రార్థన చేయించడం అలవాటు చేయించింది ఆ తల్లి. అందులో లాస్ట్ కుమారుడు గొప్ప సేవకుడయ్యాడు. ఆ గొప్ప సేవకుడైనటువంటి ఆ వ్యక్తి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా తన సంఘానికి చెప్తున్నాడు, రోజు మీరు కూడా పడుకునే ముందు మమ్మల్ని క్షమించండి తండ్రి అని మరి ప్రార్థన చేయండి అని సంఘానికి నేర్పుతున్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాకి 3 అవకాశాలు వచ్చాయి, నన్ను క్షమించు అని. ఈ 3 అవకాశాలని తను యూటిలైజ్ చేసుకున్నాడా, లేకపోతే ఉపయోగించుకోలేకపోయాడు. ఉపయోగించుకోవాల్సిన వాడు ఉపయోగించుకోలేకపోయాడు, జార విడుచుకున్నాడు, మొత్తానికి క్షమాపణ అడగలేకపోయాడు. వెంటనే యేసుక్రీస్తు వారు ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బంట్రౌతులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ సైనికులు వచ్చి ఆయన చేతులకి సంకెళ్ళు వేసేసి ఆయన్ని కొట్టడం ప్రారంభించారు. ఆయన్ని ఎప్పుడైతే కొట్టడం ప్రారంభించుస్తున్నారో ఆ సైనికుల్లో ఒక సైనికుడు చెవి నరికటానికి పేతురుగా చెప్పబడుతున్న యేసయ్య శిష్యుడు ప్రియమైన దేవుని బిడ్డలారా తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసుకొని ఆ సైనికుడు చెవి నరికేస్తాడు. ఆ సైనికుడు చెవి నరికేసినప్పుడు ఆ చెవి గాయమై ఇదిగో ఆ చెవి మొక్క వెళ్ళి కింద పడిపోతుంది. అలా పడినప్పుడు ఆ సైనికుడు ఎంతగానో ఏడుస్తూ అదిగో చెవి పట్టుకొని రక్తం ధారాళంగా కారిపోతూ ఉంటే వెంటనే యేసయ్య అంటాడు పేతురుని, పేతురు ఏంటి నువ్వు చేసిన పని? 3.5 సంవత్సరాలు నా వెంట తిరిగావు, నా దగ్గర నుండి నేర్చుకుంది ఇదేనా? అదేంటయ్యా, ఇదిగో నీకు సంఖ్యలు వేస్తున్నారే, వేని నిన్ను కొట్టడానికి వచ్చారయ్యా అంటున్నాడు పేతురు. కొట్టని, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే ప్రాణాన్ని కోల్పోతాడు, నువ్వు నా దగ్గర నుండి నేర్చుకుంది ఇదే అని చెప్పి వెంటనే యేసయ్య పేతురుని గద్దించి పంపించి పక్కకి ఆ చెవి ముక్కను తీసుకుని ఆ సైనికుడి చెవికి ఇలా పెట్టి ప్రార్థన చేస్తాడు. వెంటనే ఆ సైనికుడి చెవి బాగుపడుతుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. గెత్సెమనే తోటలో ప్రియమైన దేవుని బిడ్డలారా యేసయ్య ఒక సైనికుడిని ఏం చేశాడు? స్వస్థత ఇచ్చాడు. ఒక సైనికుడిని బాగు చేశాడు. ఎలాంటి సైనికుడిని? కొరడాలతో కొట్టడానికి వచ్చిన సైనికుడిని, సంకెళ్ళు వేయటానికి వచ్చిన సైనికులలో ఒక సైనికుడిని. ఆ సైనికుడి పేరు మల్కు. ఏం పేరు? మల్కు. ఆ సైనికుడు ఆశ్చర్యపోయాడు, నా చెవిని బాగు చేశాడు ఈయన, నా చెవిని ముట్టుకున్నాడు, బాగుపడింది, రక్తం ధారాళంగా కారిపోతుంది, రక్తం ఆగింది అంటే ఈయన చేతిలో స్వస్థత ఉంది, ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన నిజంగా దైవ కుమారుడని సిలువ మీదకి వేలాడక మునుపే గెత్సెమనే తోటలోనే ఒక సైనికుడు యేసును చూచి యేసు చేసిన అద్భుత కార్యం చూసి ఆయన నమ్మి అక్కడే సైనికులలో ఆ సైనికుడు మల్కు అనే సైనికుడు మోకాల్లోని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. తీసుకుని వెళ్తున్న సమయంలో గెత్సెమనే తోటలో ఆయన శరీరాన్ని వాళ్ళు పట్టుకొని ఈడ్చుకొని తీసుకుని వెళ్తూ ఉంటే గెత్సెమనే తోట నిండా ఉన్నటువంటి ఆ చెట్లు, కొన్ని చెట్లను ఏం చేస్తారంటే వాళ్ళు నరికి వేస్తారు. కొన్ని చెట్లు నరికేస్తే మొద్దులు నిలబడతాయి. ఆ మొద్దులంతా కూడా ఆయన దేహాన్ని గాయపరుస్తూ ఉంటాయి. ఆయన పట్టుకొని ఈడ్చుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఆయన శిష్యులలో ఒక శిష్యుడేమో ఆయన అప్పగించాడు. 11 మంది. ఇప్పుడు ఈ 11 మందిలో 10 మంది ఏమో పారిపోయారు, శిష్యులందరూ పారిపోయారు. ఒక శిష్యుడేమో ఆయన్ని విడిచి దూరంగా తిరుగుతున్నాడు, దూరంగా వెంబడిస్తున్నాడు. ఎవరైనా చెప్పండి, ఈ 40 దినాలు సిలువ ధ్యానాలు చెప్పాంగా, ఎవరు? పేతురు. దూరంగా ఉన్నాడు. యేసయ్యని ఆ రాత్రి వేళ
మొదటగా ఆయన తీసుకుని వెళ్ళి నిలబెట్టింది ఎక్కడ అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నా దగ్గర. చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయన బంధించి మొదట అన్న యొద్దకు ఆయన తీసుకుని పోయారు. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామయ్య అన్న మొదటగా యేసయ్యను సంఖ్యలేసేసి కొరడాలతో కొడుతూ ఆయన రాత్రి వేళంతా హింసిస్తూ ఆ గురువారం మధ్యరాత్రి వేళ ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? అన్నా దగ్గరికి తీసుకెళ్లారు. ఎక్కడికి? అన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా కోర్టులో టైమింగ్స్ ఉదయం నుండి సాయంత్రం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు. కానీ యేసుకు జరిగిన తీర్పు సమయం ఎప్పుడండి? రాత్రి వేళ. అందుకనే ఆయనకు జరిగినది తీర్పు ఎలాంటి తీర్పు? న్యాయమైన తీర్పు, అన్యాయమైన తీర్పు? అన్యాయమైన తీర్పు. ఆయనకు న్యాయమైన తీర్పు జరగల. ఆయనకు తీర్పు అన్యాయమే, ఆయనకు శిక్ష అన్యాయమే. ఆయన మీద వాళ్ళు నేరం వేశారే, అవన్నీ అన్యాయాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు జరిగిందంతా అన్యాయమే. అయితే ఆయన అంత శ్రమ పొందాలనుకోవటం ఎవరికి ఇష్టమైంది? ఎవరికి? తండ్రికి. చూద్దామా యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఉన్నది చూడండి. మనుషులు చూడనల్లని వాడుగాను ఆయనను, అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతన్ని ఎన్నిక చేయకపోతుమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. ఆయన్ను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన గాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయెను, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. స్తోత్రం చెప్దాము ఒకసారి, హల్లెలూయా. యెహోవా మన అందరి దోషము ఎవరి మీద వేసాడు? కుమారుడైన యేసయ్య మీద. అందులో నా దోషం ఉంది, ఇక్కడ కూర్చున్న మీ అందరి దోషాలు ఉన్నాయి, మన పిల్లల దోషాలు, ఇప్పటి వరకు పుట్టి మరణించిన వారి దోషాలు, ఇకపై పుట్టిన వారి దోషాలు, పుట్టబోయే వారి దోషాలు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని దోషములన్నీ, ప్రతి ఒక్కరి దోషములన్నీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని మీద వేసేశాడు. ఆ సిలువను ఆయన మోయాలి. అన్న దగ్గరకు, పిలాతు దగ్గరకు, హేరోదు దగ్గరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని రాత్రి తిప్పారు. ఆ గురువారం మధ్యరాత్రి వేళల్లో యేసయ్యను తిప్పారు. అన్న దగ్గరకు తిప్పారు, పిలాతు దగ్గరకు తిప్పారు. పిలాతు ఏమో స్టేట్మెంట్ ఇవ్వకుండా, ఆయన యూదుడు కదా, హేరోదు దగ్గరకు పంపించారు. హేరోదు రాజు దగ్గరకు కూడా పంపారు. ఆ రాత్రి వేళ యేసుక్రీస్తును ఎన్నో రకాలుగా హింసించారు. ఆ గురువారం మధ్యరాత్రి వేళంతా యేసయ్యను బహుభయంకరంగా వేధించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వస్త్రహీనుడిగా చేసి, ఆయన ముఖానికి ఒక గుడ్డను చుట్టువేసి, ఆయన కళ్ళకు చుట్టువేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కళ్ళు కనిపించనివ్వకుండా చేసి, ఆయన్ను చెంపలకేసి కొడుతూ, నువ్వు నిజంగా దేవుడని చెప్పుకుంటున్నావు కదా, నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పు అని మరీ కొట్టేవాళ్ళు. ఆయన మీద ఉమ్ములూసేవాళ్ళు. ఇదిగో నువ్వు దేవుడు కదా, నువ్వు యాజకుడు కదా అని ప్రధాన యాజకుని యాజక వస్త్రం ఆయనకు తొడిగి ఆయన్ని ఎగతాళి చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలాతు స్టేట్మెంట్ ఇవ్వకుండా, తీర్పు తీర్చలేక హేరోదు దగ్గర పంపిస్తే, హేరోదేమో ఎగతాళి పరిచి హేరోదు మరలా పిలాతు దగ్గరికి పంపించాడు. ఇదిగో ఈ బాధంతా, యేసయ్య అనుభవిస్తున్న శ్రమంతా దూరంగా ఉండి చూస్తున్నాడు. ఎవరు?
పేతురు. దూరంగా ఉండి చూస్తుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దూరంగా ఉండి చూస్తుంటే ఒక చిన్న అమ్మాయి, ఇదిగో నువ్వు యేసయ్యతో పాటు తిరిగిన ఆయనవే కదా, నీ ముఖం చూస్తే మాకు అర్థమవుతుందంటే పేతురు అంటాడు, నేను యేసును ఎరుగును. తర్వాత మరలా కొంతసేపటికి అయిన తర్వాత పేతురు నడుము భాగంలోనికి వెళ్ళి, ఇదిగో మధ్యలోనికి వెళ్ళి అక్కడ చలి కాచుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయి వచ్చి, నువ్వు యేసుతో ఉన్న వ్యక్తివని అంటే, యేసు ఎవరో నాకు తెలియదు అంటాడు. మరలా కొంతసేపటికి, నువ్వు యేసుతో ఉన్న వ్యక్తివే, నీ ముఖం సాక్ష్యం చెప్తుంది అని అన్నప్పుడు, యేసు ఎవరో నాకు తెలియదు అని తనను తాను శపించుకోవటం మొదలు పెడతాడు. అప్పుడు ఏం చేసిద్ది? కోడి కూసిద్ది. 3 సార్లు యేసెవరో నాకు తెలియదని అబద్ధం ఆడినప్పుడు కోడి కూసిద్ది. కోడి కూసినప్పుడు అతనికి ఒక మాట జ్ఞాపకం వచ్చింది. యేసుతో అతను అన్నమాట, యేసయ్య నీ కొరకు నా ప్రాణం పెడతానంటే యేసయ్య అన్నాడు, నీవు నేనెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతావని అన్న మాట జ్ఞాపకం వచ్చి అప్పుడు ముఖము గోడ వైపు తిప్పుకొని ఏడుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధా ఏమో యేసయ్యను నమ్మేశాడు, 30 వెండి నాణాలకు యేసయ్యను అప్పగించాడు. యేసయ్య అనుభవిస్తున్న బాధను ఇప్పుడు యోధా కూడా చూస్తూ ఉన్నాడు. యేసును అనుభవిస్తున్న బాధను చూస్తున్న పేతురేమో ప్రాణభయం పట్టుకొని 3 సార్లు అబద్ధం ఆడతాడు. ఇప్పుడు పేతురు మాట్లాడిన మాటను బట్టి, ఇదిగో కోడి ఎప్పుడైతే కూసిద్దో ఆ మాటను జ్ఞాపకం తెచ్చుకొని పేతురు పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. బాగా గమనించండి, ఇస్కరియోతు యోధాకు పశ్చాత్తాపడే సమయం వచ్చినప్పుడు పశ్చాత్తాపడలా. పేతురు కరెక్ట్గా కోడి కూసిన వెంటనే పశ్చాత్తాపడటం, క్షమించని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు పేతురుని యోధాను పక్కన పెట్టండి, ఎవరు సమయాన్ని ఉపయోగించుకున్నారు? పేతురు. ఎవరు పశ్చాత్తాపడటానికి సమయాన్ని పోగొట్టుకున్నాడు? చెప్పండి, యోధా. సమయాన్ని పోగొట్టుకున్న వ్యక్తి ఏమో యోధా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వ్యక్తి ఏమో పేతురు. పేతురు దారి తెప్పాడు, యోధా దారి తెప్పాడు. కానీ యోధా ఏమో క్షమాపణ కోరటానికి సమయాన్ని దేవుడిచ్చిన దాన్ని పోగొట్టుకున్నాడు. పేతురైతే సమయాన్ని వెంటనే క్యాచ్ చేసుకొని పశ్చాత్తాపడి ప్రభువుని క్షమించని పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు వారిని రాత్రంతా ఘోర హింసలు పెట్టారు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి వేళంతా బహుభయంకరంగా ఆయన హింసించారు. పిలాతును అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటున్నారు, ఇదిగో యేసుకే సిలువేయండి, యేసుకే సిలువేయండి, యేసుకే సిలువేయండి అని అంటున్నారు. పిలాతు ఎలాగైనా యేసయ్యను బయటకు రప్పించాలి, యేసయ్యను బయటకు పంపించాలని ఆయన చాలా ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు ఆ పస్కా పండుగ రోజున, అనగా శుక్రవారం తెల్లవారుజామున జరిగినది ఏమిటి? ఇప్పుడంతా గురువారం రాత్రి అంతా జరిగింది నేర్చుకున్నాం. శుక్రవారం తెల్లవారుజామున జరిగింది ఏంటి? పిలాతు దగ్గర యేసయ్య ఒక ప్రక్కన నిలబడతాడు, మరో పక్క మేము బరబ్బా నిలబడతాడు. అప్పుడు పిలాతు, ఇదిగో బందిపోటు దొంగ ఉన్నాడు, ఇదిగో యేసయ్య ఉన్నాడు, ఈ ఇద్దరిలో మీకు ఎవరు కావాలని ప్రజలనే అడిగేస్తాడు. వాళ్ళు ఏమంటారు? మాకు బరబ్బా కావాలి. బరబ్బా బందిపోటు దొంగను కోరుకుంటున్నారు ప్రజలు, మాకు యేసయ్య వద్దని అంటున్నారు. అయితే మీరు అన్నట్లుగానే బరబ్బాని మీ దగ్గరికి పంపిస్తున్నాం. మరి ఇప్పుడు యేసయ్యని ఏం చేయమంటావని పిలాతు అంటుంటే ప్రజలు ఏమంటున్నారు? యేసుకు సిలువేయండి, యేసుకు సిలువేయండి, యేసుకు సిలువేయండి అని వాళ్ళు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే యేసయ్యకు సిలువ శిక్షను మరి పిలాతు స్టేట్మెంట్ ఇస్తాడు, సిలువ శిక్ష వేయండి అని. సిలువ శిక్ష వేసే ముందు మరి యేసయ్యకు వాళ్ళు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలి అని అంటే 39 కొరడా దెబ్బలు కొట్టాలి. 39 కొరడా దెబ్బలు. ఒక స్తంభం లాంటిది చేయించి, ఒక చెక్క స్తంభం లాంటిది చేయించి ఆ స్తంభానికి ఆయన కట్టేసి మోకాళ్ళ మీద ఆయన్ని నిలబెట్టి మోకాళ్ళు వేయించి ఆయన చేతులు 2 కట్టేసి కాళ్ళు 2 కట్టేసి ఇప్పుడు యేసయ్యను ఏం చేయాలి? సిలువ శిక్షకు వెళ్ళబోయే ముందు కొరడాలతో కొట్టాలి. శుక్రవారం తెల్లవారుజామున యేసయ్య శరీరంని ఇప్పుడు కొరడాలతో కొట్టమని స్టేట్మెంట్ ఇచ్చాడు, తీర్పు ఇచ్చేశారు. సిలువను మోయాలి, అంతకు మునిపే కొరడాలతో కొట్టాలి. ఆ కొరడ ఎలా ఉంటుంది? నేను చాలా సంవత్సరాల నుండి చెప్తున్నాను. కొరడ చివరి భాగమున, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక గ్యాలం లాగా ఉంటుంది. ప్రియమైన దేవుని, అది ఎముకు ఆకారంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంతో ఇనుముతో ఉంటుంది, అది ఎంతో పొదునుతో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొరడాలు తీసుకొని ఒక వ్యక్తి కాదు, అక్కడ ఉన్నటువంటి సైనికులు చుట్టూరు నిలబడతారు. ఆ కొరడతో ఇలా కొట్టి
మరలా గిరుగిరని తిప్పుతారు. తిప్పినప్పుడు ఒక్కసారిగా శరీరం అంతా, మాంసం అంతా ముద్దలాగా వాళ్ళు మారిద్ది. అప్పుడు వాళ్ళు గట్టిగా వాళ్ళు లాగినప్పుడు శరీరం అంతా మాంసం బయటకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 దెబ్బ, 2 దెబ్బలు, 3 దెబ్బలు, ఎలాంటోడైనా 10-12 దెబ్బలకు చచ్చిపోతాడు ఆ బాధ తట్టుకోలేక. కానీ యేసయ్యని ఎంత కొట్టినా కూడా ఆయన చనిపోలే. ఇంకా 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన శరీరం అంతా కూడా నలిగిపోయింది. ఆయన శరీరం అంతా కూడా నాగలతో దున్నింపబడింది. ఆయన శరీరం అంతా కూడా గాయాల పాలైంది. ఆయన శరీరం అంతా కూడా రక్తమయం అయిపోయింది. ఆ బాధ అంతా కల్లారా చూస్తుంది కన్న తల్లి అయిన మరియా. ఏమి మాట్లాడలేకపోతా ఉంది. ఆమె మౌనం అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మౌనం అయిపోయింది. 39 కొరడా దెబ్బలు, ఆ స్థలమంతా రక్తమయం, ఆ స్థలమంతా మాంసపు ముద్ద, ఆ స్థలమంతా ఇదిగో యేసయ్య కార్చిన ఆ రక్తము. ఆ యెరూషలేములో అదిగో ఆ పిలాతు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రదేశంలో ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. రక్తసిక్తం అయిపోయింది. శరీరం అంతా కూడా బహుభయంకరంగా నాగల చేత దున్నింపబడింది. ఎక్కడ ఆ రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని తొక్కి ఇదిగో వాళ్ళందరూ అపవిత్రులైన మనుషులందరూ తొక్కి వేస్తారేమోనని పిలాతు భార్య ఏం చేసిందంటే ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని వచ్చి కన్న తల్లి అయిన మరియకు, మగ్దలైన మరియకు వాళ్ళకి ఇచ్చింది. యేసయ్యను పట్టుకొని ఈడ్చుకొని, కానీ నడవలేకపోతున్నాడు కదా, ఈడ్చుకొని ఆయన తీసుకుని వెళ్ళి పెట్టినప్పుడు ఆయన కార్చిన రక్తము పడిన ప్రదేశం అంతా కూడా వాళ్ళ తెల్లటి వస్త్రంతో తుడిచేస్తారు వాళ్ళు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పట్టుకొని తీసుకుని వెళ్తారు. ఆయన పట్టుకొని తీసుకుని వెళ్ళి ఇప్పుడు సిలువ మోయమంటారు. ఎప్పుడండి? 39 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత, ఆయన శరీరం అంతా రక్తమైన తర్వాత, ఆయన శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత ఇప్పుడు సిలువను మోయాలి. ఏమండి, ఇప్పుడు సిలువను ఎలా మోయగలడు ఆయన? 60 కేజీల బరువు ఉంటుంది ఆయన భుజం మీద పెట్టిన సిలువ. అడ్డుకర్ర, నిలువు కర్ర కాదు ఆయన మోసింది, అడ్డుకర్రను పెట్టారు కరెక్ట్గా. అది 60 కేజీల బరువు ఉంటుంది. ఇప్పుడు 60 కేజీల ఆ అడ్డు కర్రను, నిలువు కర్ర ఒకవైపు, అడ్డు కర్ర ఒకవైపు ఆయన భుజం మీద పెట్టి ఇప్పుడు సిలువను మోయమన్నారు. శుక్రవారం ఉదయాన్న పాట పాడదాం. సిలువలో సాగి